బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. 2 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. భారీ వర్షాలకు ఉప్పొంగి నదులు కూడా ప్రవహిస్తున్నాయి. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వరదలతో పరవళ్లు తొక్కుతోంది బొగతా జలపాతం. వాటర్ ఫాల్స్ వద్ద నిషేధాజ్ఞలు కూడా విధించారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు అయితే జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లోని నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దిగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తాలిపేరుతో పాటు ఇటు చింతవాగు, పగిడివాగు, రోటెంతవాగు, రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 15 గేట్లు కూడా ఎత్తినట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. దిగువ గోదావరికి 28,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు తెరవడంతో దిగువ తేగడ వద్దలోని లెవెల్ చప్టా నీట మునిగింది. ఈతవాగు వరద రోడ్డుపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా మనకు తెలుస్తోంది. రామచంద్రపురం, బత్తినపల్లి, బట్టిగూడెం తదితర గ్రామాల్లో అయితే వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇక మరోపక్క ములుగు జిల్లాలో ఏజెన్సీలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చికుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగతా జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గత కొద్ది నెలలుగా నీరు లేక వెలవెలబోయిన బొగతా జలపాతం జలకలను ఒకసారిగా సంతరించుకుంది. ఆ జలపాతాన్ని కూడా మనం ఒకసారిగా స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఎంత అందంగా జలపాతం మంత్రముగ్ధుల్ని చేస్తున్న పరిస్థితులు అయితే మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. చాలా అందంగా ఇక్కడికి పర్యాటకులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ సీజన్లో ఎక్కువగా అక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. బొగతా జలపాత అందాలను ప్రజలను అబ్బురపరుస్తూ కూడా కనువిందు చేస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా అక్కడికి పర్యాటకుల సంఖ్య, పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అయితే బొగతా జలపాతం వైపు వెళ్లకుండా పోలీసులు ఇప్పటికే కొన్ని ఆంక్షలు కూడా విధించారు. అక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ఫాల్స్ వద్ద నిషేధ ఆజ్ఞలు కూడా అమలు చేస్తున్నట్లుగా పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పర్యాటకులను అనుమతించడం లేదని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి రేపటికి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, అలాగే ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్స్ ను కూడా జారీ చేసింది. అలాగే ఇటు జనగాం, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయి అని కూడా పేర్కొంటోంది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. వీటితో పాటు ఇవాళ రేపు కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నాయని కూడా తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లోని నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దిగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తాలిపేరుతో పాటు చింతవాగు, పగిడివాగు, రోటెంతవాగు, రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 15 గేట్లెత్తారు. దిగువ గోదావరికి 28,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు తెరవడంతో దిగువ తేగడ వద్దలో లెవెల్ చప్టా నీటి మునిగింది. ఈతవాగు వరద రోడ్డుపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడిందని కూడా చెప్తున్నారు. ఇటు రామచంద్రపురం, బత్తినపల్లి, బట్టిగూడెం తదితర గ్రామాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక
మరోపక్క ములుగు జిల్లా ఏజెన్సీలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చికుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగతా జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గత కొద్ది నెలలుగా నీరు లేక వెలవెలపోయిన బొగతా జలపాతం జలకళను సంతరించుకుంది. బొగతా జలపాతం అందాలు ప్రజలను అబ్బురపరుస్తూ కనువిందు చేస్తున్నాయి. అయితే బొగతా జలపాతం వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తులను అయితే ఏర్పాటు చేశారు. వాటర్ ఫాల్స్ వద్ద కూడా నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించడం జరిగింది. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కూడా పర్యాటకులను అనుమతించడం లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి రేపటికి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అంటోంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఇవాళ జయశంకర్, భూపాలపల్లి, అలాగే ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. అలాగే జనగాం, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని చెప్తుంది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. వీటితో పాటు ఇవాళ రేపు కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని కూడా తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలను జారీ చేసింది. ములుగు జిల్లా ఏజెన్సీలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చికుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగతా జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఆ విజువల్స్ కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. మొన్నటి వరకు వెలవెలబోయిన బొగతా జలపాతం నిండుగా వాటర్ అయితే అక్కడ కనిపిస్తోంది. జలకళనైతే ఒక్కసారిగా బొగతా జలపాతం సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో జనాలందరూ కూడా ప్రజలు అక్కడికి ఎక్కువ పర్యాటకం కోసం వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలర్ట్స్ అన్ని కూడా అధికారులు జారీ చేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా ఇప్పటి వరకు అయితే అక్కడికి ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే అక్కడ వాటర్ ఫాల్స్ వద్ద నిషేధాజ్ఞలు కూడా అధికారులు పెట్టారు. అంటే ఇప్పుడు వాటర్ ఫ్లో కూడా అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి పర్యాటకులు ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఈ టైంలో అక్కడికి వెళ్ళడానికి, ఆ టూరిజాన్ని, ఆ జలపాత అందాలను చూడడానికి కూడా వెళ్తూ ఉంటారు. బట్ అక్కడైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే అధికారులు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. బొగతా జలపాతం అందాలు ప్రజలను అబ్బురుపరుస్తూ కనువిందు చేస్తున్నాయి ప్రస్తుతం. అయితే బొగతా జలపాతం వైపు వెళ్లకుండా కూడా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. వాటర్ ఫాల్స్ వద్ద నిషేధాజ్ఞలు కూడా అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. భారీగా వరదొస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే పర్యాటకులు అనుమతించడం లేదని కూడా ఇక్కడ పోలీసులు అయితే క్లియర్ గా మనకి చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనపడుతున్నాయి. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం అంటోంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. ఇవాళ జయశంకర్, భూపాలపల్లి, అలాగే ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. అలాగే ఇటు జనగాం, సిద్దిపేట, వికారాబాద్, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని కూడా పేర్కొంటుంది. జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. వీటితో పాటు ఇవాళ రేపు కూడా కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాలో కూడా ఉరుముల మెరుపులు, ఎదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని కూడా అంటోంది. ఇటు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అధికారులు.